సాయి న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కొందరు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు 10,000 నుంచి 15,000 అరాకొర పెన్షన్ అందుతుండడంపై సుప్రీంకోర్టు బుధవారం విచారం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి దయనీయమని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులు చట్టపరమైన విధానాన్ని అనుసరించడం బదులు మానవీయ కోణంలో ముందుకెళ్లాలని కోరింది. విశ్రాంత న్యాయమూర్తులకు విభిన్న రకాలుగా పెన్షన్లు అందిస్తుండడంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది. జిల్లా న్యాయ వ్యవస్థ నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు పొందిన వారికి నూతన పెన్షన్ విధానం అమలవుతుంది. మరోవైపు న్యాయవాదుల నుంచే హైకోర్టు న్యాయమూర్తులైన వారికి పాత పెన్షన్ విధానం వర్తిస్తుంది. దీంతో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు అందే పెన్షన్ 2 రకాలుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొందరికి 10,000 నుంచి 15,000 పెన్షన్గా అందుతుంది. ఈ పరిస్థితిపై సుప్రీం ధర్మాసనం విచారం వ్యక్తం చేస్తూ కొన్ని సందర్భాలలో మానవత్వంలో ముందుకెళ్లాలని సూచించింది. ఈ క్రమంలో కేసు తదుపరి విచారణను జనవరి 2025కు వాయిదా వేయాలని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ధర్మాసనానికి విన్నవించారు. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం జనవరి 8, 2025కు వాయిదా వేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.